ఇదిగో నీకు ఫోన్. ఎవరో నీ ఫ్రెండ్ అంట. నా ఫ్రెండ్ నీకెలా తెలుసు? మా గొట్టంగాడు ఉన్నాడా అని అడిగాడులే. ఇంకేమన్నాడు? ఎవరా నువ్వు? నేను బావా రాజేష్ ని. చెప్పు బావా, మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా? లేదురా, ఎర్రగా ఎండలు కాస్తున్నాయి, వచ్చి బట్టలు ఆరేసుకో. అవునా, నేను అందుకే కాల్ చేశాను బావా. ఇక్కడ వర్షాలకి బట్టలు ఉతకట్లేదు, ఉతికిన అండర్వేర్ ఆరట్లేదు. వచ్చేసి ఉతికేసుకొని ఆరేసుకొని వెళ్ళిపోతారు. నేనేదో క్యాజువల్ గా నిజంగా వచ్చేస్తాడంటవా? వర్షాలు అలా ఉన్నాయి మరి. ఎవరా నువ్వు? సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసుకుని కూడా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావు? అయ్యారు, నేను సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసాను కాదండి, అంజీని. ఈ గెటప్ ఏంట్రా? అంత అమ్మాయి గారు వాళ్ళే. పొద్దున్నుంచి వర్షంలో 10 సార్లు ఇప్పుడు బయటికి. బయట వర్షాలకి రోడ్లన్నీ మునిగిపోయాయి. ఏ మేనవలో పడి ఎక్కడ వెళ్తానని భయమేసి ఇదిగో ఈ టూప్ వేసుకొని తిరుగుతున్నా. అక్కడక్కడ సుడుగుండాలు కూడా తిరుగుతున్నాయండి. ఎరా అంజీ, వచ్చేసావా? ఇందాక ఉప్పు ప్యాకెట్ చెప్పడం మర్చిపోయినరా, తొందరగా వెళ్ళి తెచ్చారా. చూసారా, ఎప్పుడు చేరుతానే ఉంటాయి. ఏంటి రాహేస్తుంది? ఏంటి రాహేతనం? లవ్ లెటరా? లవ్ లెటరా? అది మా తాతల జనరేషన్ లో, అంటే మీ జనరేషన్ లో. ఇప్పుడు అన్ని అగ్రిమెంట్లు కాంట్రాక్ట్లే. అగ్రిమెంటా? ఏం రాహేతుంది ఇందులో? నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఇలానే ఉండాలి. ఎలా? పెళ్లి చేసుకున్నాక నా బచ్చా, అదే నా భర్త, ఇలానే ఉండాలని అగ్రిమెంట్ ప్రిపేర్ చేస్తున్నా. పెళ్ళయ్యాక నా హస్బెండ్ ఏ పని చేయాలి, నాతో ఎలా ఉండాలని అన్ని అగ్రిమెంట్ లో ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఏంటి? నెలకోసారి మా పుట్టింటి వాళ్ళని తీసుకురావాలి. తిరిగి వెళ్తారా? వెళ్తారులే. 2 నెలలకోసారి మా ఫ్రెండ్స్ తో ఔటింగ్ వెళ్ళాలి. తిరిగి వస్తావా? తిరిగి రాకపోతే ఇంట్లో ఎవడుంటాడు? అంటే నువ్వు ఇంట్లో ఉండే బ్యాచ్ కాదు కదా. చెప్పు. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ నా బర్త్డే ప్రిపేర్ చేయాలి. లంచ్ డిన్నర్ ఆర్డర్ పెట్టించుకుంటావా? వినేహే, చెప్పే. లేట్ నైట్ పార్టీస్ చేసుకుంటే నాతోనే చేసుకోవాలి. మరి నువ్వు పెట్టే టాచర్ ఎవరితో చెప్పుకోవాలి? అది కూడా నాతోనే. ఆఖరిగా నేను ఎప్పుడు అడిగితే అప్పుడు విడాకులు ఇచ్చేయాలి. అప్పుడు ఆడు బతికిపోతాడు. ఏడ్చావులే, నవ్వేవులే. ఇలా కొన్ని కండిషన్స్ తో ఓ అగ్రిమెంట్ ప్రిపేర్ చేస్తున్నా. మొగుడుతో అస్సలు కాపురం చేయకూడదని డిసైడ్ అయిపోయి కూర్చున్నావే. షట్ అప్. దీని మీద ఎవడైతే సంతకం చేస్తాడో వాడితోనే నా మెళ్ళో తాళి కట్టించుకుంటా. ఆడి మెళ్ళలో ఉరితాడన్నా కట్టుకుంటాడేమో కానీ నీ మెళ్ళలో తాళి మాత్రం కట్టాడు. ఇన్ని దరిద్రాలు అనుభవింతా నిన్ను పెళ్లి చేసుకుని ఎక్కడ ఉంటాడే? ఉన్నాడు. ఉన్నాడా? ఆడెంత కరువులో ఉన్నాడు. ఒరేయ్, సంతకం పెట్టే ముందు అగ్రిమెంట్ మొత్తం చదువుకోరా ఎదవా. లేదంటే పెళ్ళయ్యాక పిల్లల్ని ఈ కలర్ లోనే కనాలి, ఇలానే కనాలి అన్నదనుకో ఏం చేయాలి అర్థం కాక అగ్రిమెంట్ నెత్తి మీద ఎత్తుకుని ఏడుతో కూర్చోవాలి. అబ్బా, దీనికేం తక్కువ లేదు. మ్యారేజే సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు కదా. కాదు, మ్యారేజే సార్ మేక్ విత్ అగ్రిమెంట్స్ అనమాట. ఇదిగో నీకు ఫోన్. ఎవరో నీ ఫ్రెండ్ అంట. నా ఫ్రెండ్ నీకెలా తెలుసు? మా గొట్టంగాడు ఉన్నాడా అని అడిగాడులే. ఇంకేమన్నాడు? ఎవరా నువ్వు? నేను బావా రాజేష్ ని. చెప్పు బావా, మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా? లేదురా, ఎర్రగా ఎండలు కాస్తున్నాయి, వచ్చి బట్టలు ఆరేసుకో. అవునా, నేను అందుకే కాల్ చేశాను బావా. ఇక్కడ వర్షాలకి బట్టలు ఉతకట్లేదు, ఉతికిన అండర్వేర్ ఆరట్లేదు. వచ్చేసి ఉతికేసుకొని ఆరేసుకొని వెళ్ళిపోతారు. నేనేదో క్యాజువల్ గా నిజంగా వచ్చేస్తాడంటవా? వర్షాలు అలా ఉన్నాయి మరి. లాస్ట్ ఎపిసోడ్ కి బిఫోర్ ఎపిసోడ్ నుండి చెప్తున్నావు బావని అది పీకేస్తా ఇది పీకేస్తా అని. కానీ ఇక్కడ కూర్చుని ఇది పీకుతున్నావు. అసలు నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు తీసుకున్నావే? మీ బావని ఆడేసుకోవడానికి. ఇప్పుడేం జరుగుతోంది? మీ బావే మనతో ఆడేసుకుంటున్నాడు. అప్పుడేం చేయాలి? కొత్త ప్లాన్ వేయాలి. మరి వేయకుండా ఎపిసోడ్ దెబ్బ మీద దెబ్బ తింటూనే ఉంటావా? ఉలి దెబ్బలు తగిలితే గాని శిల్పం కాలేదు, కొలిమిలో కాల్తే గాని ఇనుము కొడవలి కాలేదు, ఎండలో ఎండితే గాని పిండి వడియం అవ్వలేదు. ఇలాంటి కుళ్ళు డైలాగ్స్ కి ఏం తక్కువ లేదు. బావ మీద మాత్రం విన్నావు. అయ్యే ప్లాన్ ఆల్రెడీ అప్లై చేసేసానే డఫా. నాకు నమ్మకం లేదు, అందుకే నీకు కూడా చెప్పలేదు. నిజమా? ప్లీజ్ చెప్పవే. ఎంతో కొంత బావ మీద పగ తీర్చుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదే. బాగా యాక్ట్ చేస్తావు మరి. సింకు లేకుండా పెర్ఫార్మెన్స్ చేసి ప్లాన్ చెడగొట్టకూడదు. అస్సలు చెడగొట్టను. ఫుడ్ లేకుండా చేస్తే మీ బావ ఏం చేశాడు? వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నాడు. మరి బెడ్ లేకుండా చేస్తే ఏముంది, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అనలే. నువ్వు అనకపోయినా మగాళ్ళందరూ అదే చేస్తారు. అందుకే ఒక భారీగా చేయలేంది ఒక మేనేజర్ గా చేశా. హెచ్ఆర్కి ఫోన్ చేసి మీ బావ శాలరీని హోల్డ్ లో పెట్టించా. పెట్టిస్తే ఏం జరిగిద్దో చూద్దుగాని పద. అబ్బా, మళ్ళీ ఛార్జింగ్ అయిపోయిందే. బా, పవర్ఫుల్ పవర్ బ్యాంక్ ఒకటి కొని బా. నువ్వు చేసే ఉద్యోగానికి పవర్ బ్యాంకు ప్లగ్ పవర్ లో పెట్టి 2 వేలు చెవులు చుట్టేస్తా. అమ్మ వద్దులే.
అయినా ఎప్పుడు ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది అంటావు. యా మా ఫోన్ లో ఎందుకు అయిపోతుంది అంత తొందరగా ఛార్జింగ్? నెవర్. మీది మాది ఒకటే ప్రపంచం కాదు ఆఫీసర్. గంటలో 5 నిమిషాలు ఫోన్ వాడే మీరెక్కడ, అనుక్షణం ఈ ఫోన్లతోనే సహజీవనం చేసే మేమెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు ఫోన్ లైఫ్ లో పార్ట్ ఏమో, కానీ మాకు బాడీలో పార్ట్. బోత్ ఆర్ నాట్ సేమ్. కొడితే కపాలం పగిలిపోద్ది. సేమ్ అంత లేవు, సేమ్ టు సేమ్ అంట. పిల్ల కాలువ. ఇది బాలయ్య ఎలాగంటే ఇలా చెప్పాలి. అమ్మగారు ఎవడురాది గాడిదే? ఎవడా నువ్వు? సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసుకుని కూడా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావు? అయ్యారు నేను సెఫ్టీ ట్యాంక్ క్లీన్ చేసాను కాదండి, అంజీనే. ఈ గెటప్ ఏంట్రా? అంత అమ్మాయి గారు వాళ్ళే. పొద్దున్నుంచి వర్షంలో 10 సార్లు ఇప్పుడు బయటికి. ఆ, బయట వర్షాలకు రోడ్లన్నీ మునిగిపోయాయి. ఏ మేనవలో పడి ఎక్కడ వెళ్తానో భయమేసి ఇదిగో ఈ టూప్ వేసుకొని తిరుగుతున్నా. అక్కడక్కడ సుడుగుండాలు కూడా తిరుగుతున్నాయండి. ఎరా అంజీ వచ్చేసావా? ఆ, ఇందాక ఉప్పు ప్యాకెట్ చెప్పడం మర్చిపోయినరా, తొందరగా వెళ్ళి తెచ్చారా. చూశారా? ఆ. ఏమైందిరా? ఏమీ లేదులేండి. ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే జిహెచ్ఎంసీకి ఫోన్ చేసి డ్రైనేజ్ అన్ని వెతికించండి. డ్రైనేజ్ లా ఎందుకు? అది ఆడ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చాక తెలుతుందిలే. అర్థం కాలా. ఈ వర్షాలకు రోడ్లు ఎక్కడ ఉన్నాయే? అన్ని కాలవలేగా. ఈడు స్విమ్మింగ్ చేసుకుంటా సూపర్ మార్కెట్ కి షార్ట్ కట్ కనిపెట్టేటట్లే. ఓ! ఆ, సర్లే గాని మీకు శాలరీ క్రెడిట్ అయిందా? లేదే. నాకు కూడా కాలేదు. అవునా? ఉండి హెచ్ఆర్కి ఫోన్ చేస్తా. వద్దొద్దు, నేను ఆల్రెడీ చేశా. ఏమన్నాడు? మీరే కదా వర్షానికి రోడ్లన్నీ మునిగిపోయాయి అన్నారు. పాపం వాళ్ళ ఆవిడ పుట్టింటిగా వెళ్ళి వర్షానికి వరంగల్లో ఇరుక్కుపోయిందంట. అయ్యా, ఆయన ఊరుకుంటాడా? తీసుకురావడానికని ఓలాలో పడవ బుక్ చేసుకొని మరి వెళ్ళి ఆయన కూడా ఇరుక్కుపోయాడంట. ఓలాలో పడవా? అదేంటి? ఓలాలో క్యాబ్లు, ఆటోలు, బైకులు కదా. వర్షానికి రోడ్లు ఎక్కడున్నాయండి? ఓ, అసలే ఈ మంతు ఈఎంఐలు ఎలా కట్టాలో, రెంట్ ఎలా కట్టాలో, సరుకులు ఎలా తెప్పించాలో, పాల బిల్లు, కరెంటు బిల్లు, ఇవన్నీ. అవును, మీ అకౌంట్ లో ఉన్న డబ్బులతో మీ ఈఎంఐలు, నా ఈఎంఐలు అన్ని క్లియర్ చేసేయచ్చు కదా. నా శాలరీ రాగానే నాది నేను ఇచ్చేస్తా. చేసేయచ్చు, దాన్ని ఉంది. అయితే త్వరగా చేసేయండి, లేట్ అయితే పెనాల్టీలు పడతాయి. వర్షాలు ఆగకపోయినా బిల్లులు ఆగుతాయా? అస్సలు ఆగో. అమ్మగారు ఇదిగోండి సాల్ట్. రే, నేను చెప్పింది ఈ బ్రాండ్ కాదురా, హిమాలయన్ బ్రాండ్. ఎలక్షన్ చేసుకురా. ఏ సాల్ట్ అయినా ఉప్పుకైనా కదా ఉండేది, కవర్లు మారుతాయి అంతే. అవునా? ఏ అకౌంట్ లో అయినా డబ్బులే కదరా ఉండేది, అకౌంట్లు మారితే అంతే. ఈ మంత్ నీ శాలరీ నా అకౌంట్ లో ఉంచేస్తాను. అర్థమైందిలేండి, వెళ్తాను, ఇయ్యండి. అలాగే ఈ మంత్ సరుకు లిస్ట్ కూడా తెచ్చే, అయ్యగారు డబ్బులు ఇస్తారు. క్యాష్ ఇవ్వకండి, తడిచిపోయి చినిగిపోతున్నాయి. సర్లే, ఫోన్ పే చేస్తాను. ఫోన్ పే చేస్తారంట. దేనికి? దీనికే? ఓహో, నీది ఐఫోన్ కదా. సర్లే, నా ఫోన్ తీసుకెళ్ళు, పాస్వర్డ్ ఫోన్ చేసి చెప్తాలే. ఇంకేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి. టైర్ పంచర్ అయిందనుకో నా చేతి గల్లాత అయిపోద్ది. ముందువి తీసురారా, ఇంకేమన్నా ఉంటే మళ్ళీ తెద్దు. మళ్ళీనా? ఏమండి, మీరు ఆన్లైన్ లో ఈఎంఐలు, రెంట్లు కూడా పే చేసేయండి. రండి, అలాగే. వెళ్దాం. అంచుకే నా ఫోన్ తీసుకెళ్ళాడు కదా, ఈ ఫోన్ నా దగ్గర ఉంచుతాలే. అంటే బావ అకౌంట్ ఖాళీ చేసేస్తే డబ్బుల కోసం చచ్చినట్టు నీ కాళ్ళ దగ్గరకు వస్తాడని వేసావా ప్లాన్? నెక్స్ట్ సీన్ లో మొత్తం ఖాళీ. హే సిరి, కాల్ జఫా. హలో. అరే అంజీ, ఆ ఫోన్ కి ఒక ఓటీపీ వస్తా చెప్పరా. ఓటీపీయా? ఓటీపీయే. ఈ వర్షంలో ఏ ఓటీపీ అండి? అదేరా, 6 అంకెల నెంబరు. 219070. ఓకే ఓకే, పెట్టే. ఏమండి, పెండింగ్ ఈఎంఐలన్నీ పే చేస్తారా? పే చేసేగా. ఈ నెలయే కాదు, వచ్చి 6 నెలల వరకు పే చేస్తా. మళ్ళీ వరంగల్ వెళ్ళి వర్షాల్లో ఇరుక్కుపోయి హెచ్ఆర్ రాకపోతే పెనాల్టీలు పడిపోవు. పని అయిపోయింది, డూబ్ లో గాలి తీసేలా. ఇవిగోండి సరుకులు, ఇదిగోండి ఫోన్. తెచ్చడో లేదు. సరుకులు లోపల పెట్టేసి ఆ ఫోన్ మీ అమ్మగారికి ఇచ్చే. ఫోన్ మీదే. అవునా? ఒకసారి కట్టేసుకో. నీ అకౌంట్ మొత్తం ఖాళీ. అయ్యగారు ఇందాక ఓటీపీ అన్నారు, ఇందుకేనా? అందుకే ఒక్క ఓటీపీతో నీ అకౌంట్ నిల్లు. కంగారు పడకు, మినిమం బ్యాలెన్స్ ఉంచాలి, లేదంటే పెనాల్టీలు పడిపోతాయి కదా. వెంటనే హెచ్ఆర్కి ఫోన్ చేసి వరంగల్ నుంచి పడవేసుకుని వచ్చామను. శాలరీ పడలేదనుకో